హాయ్ అన్న, నమస్తే అందరికీ. ఇప్పుడైతే మినీ బ్లాగ్ తీస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మన ఇండియాలో రేషన్ ఎట్లా ఇస్తారో ఇక్కడ కూడా నెల అయితేనే రేషన్ ఇస్తారన్నమాట. పోయి రేషన్ తీసుకుని వచ్చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. మీకు ఇండియాలో అయితే 7 అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మన ఇండియాలో రేషన్ కార్డు ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా ఒక కార్డు ఉంటుంది, ఏటీఎం కార్డు మాదిరిగా. చూపిస్తాను చూడండి. ఇదే ఆ కార్డు, రేషన్ కార్డు ఏటీఎం కార్డు మాదిరిగా ఉంటుంది. ఇది వచ్చేసి తీసుకుని పోయి అక్కడ ఇస్తే మనకి బియ్యము ఇస్తారన్నమాట. లేట్ చేయకుండా ఇంకా వెళ్ళిపోతాం. దాదాపు ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉన్నది, అంతే దగ్గరే మా ఇంటికాడ నుంచి. ఓకే, తెల్లవారంగా తొలి పొద్దు రూపమే నీది బుజ్జమ్మ. ఇక్కడ బోర్డు కనిపిస్తున్నది కదా పైన, అల్ షహవానీ అనేసి, ఇదే అన్నమాట ఆ షాపు. ఇక్కడ వస్తున్నారు కదా వీళ్ళే ఇక్కడ పనిచేసేవాళ్ళు. నేను ఇంతకుముందే ఆల్రెడీ ఒక కార్డు ఇచ్చేసినాను, ఆల్రెడీ సిస్టంలో యాడ్ చేసేసాను అనమాట. నేను ఏటీఎం కార్డు పోయి డబ్బులు తీసుకుని వచ్చి ఇప్పుడు ఇస్తాను అనమాట. 500 రియాలు ఇస్తే 40 రియాలు నాకు రిటర్న్ ఇచ్చినాడు. మొత్తం వచ్చేసి 460 రియాలు అయింది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నా బండిలో అయితే ఇల్లు వచ్చేసి బియ్యము అవి అన్నీ వేస్తారన్నమాట. చూడండి, చూపిస్తాను. నా బండిలో వచ్చి తీసుకుని వచ్చి వేసేసినారు. ఇదేమో పాల డబ్బాలు. ఆల్రెడీ నేను ఒక టీ బ్లాగ్ చేసినాను అనమాట. ఆ పాల డబ్బాలు ఎట్లా ఉంటుందో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పోయి చూడండి. 2 కార్టన్లు పాల డబ్బాలు ఇచ్చినారు, 3 ప్యాకెట్లు బియ్యం ఇచ్చినారు, 3 ప్యాకెట్లు షుగర్. ఇది వచ్చేసి 2 కార్టన్లు ఆయిల్ డబ్బాలు అన్నమాట. దాంట్లో వచ్చేసి ఒక కార్టన్లో 4 పీసులు ఉంటాయి. ఓకే, చూశారు కదా. మొత్తం 500 రియాలు ఇస్తే 460 రియాలు పట్టుకుని 40 రియాలు రిటర్న్ ఇచ్చాను అన్నమాట. మొత్తము 460 రియాలకి 1 రియాల్ వచ్చేసి 22 రూపాయల 80 పైసలు. ఎంత అవుతుందో కామెంట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అంతవరకు బాయ్.